నమస్తే. కంటి సమస్యతో బాధపడుతున్నారా? ఎలాంటి కంటి సమస్య అయినా చక్కటి పరిష్కార మార్గాన్ని అందిస్తుంది శ్రీ నేత్రాలయ హాస్పిటల్. దీనికి సంబంధించి చాలా మంది వస్తున్నారు. చాలా మంది పేషెంట్స్ కి మంచి రిజల్ట్ చూపిస్తున్నారు శ్రీ నేత్రాలయకి సంబంధించిన డాక్టర్స్. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆప్టోప్లాస్టీ సర్జన్ డాక్టర్ గాయత్రి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గాయత్రి. బాగున్నానండి. నేను ఆక్లోప్లాస్టీ సర్జన్ అన్నమాట. సో యూజువలీ ప్రజలకి ఆక్లోప్లాస్టీ అన్న పేరు వినంగానే ఏంటి ఇది కొత్త స్పెషాలిటీ అని అనుకుంటారు. ఆక్లోప్లాస్టీ నథింగ్ బట్ ఐ రిలేటెడ్ ప్లాస్టిక్ సర్జన్ అండి. మేము యూజువలీ కంటిలో నీరు కారుతూ ఉంటే నీరెళ్ళే దారి సమస్యలు, కళ్ళ క్యాన్సర్స్, దెబ్బ తాకాక ఫ్రాక్చర్లు, రెప్ప దెబ్బ తాకాక రెప్పల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, కళ్ళు రెప్ప వాలిపోయినా, లేదు గాజు కన్ను పెట్టాలన్నా ఈ ప్రాబ్లమ్స్ కి మమ్మల్ని యూజువల్లీ కన్సల్ట్ అవుతారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఆక్లోప్లాస్టీ సర్జన్స్ హూ డీల్ విత్ ఆల్ ది స్పెషలిస్ట్. సో ఇట్లాంటి సమస్యలు ఉంటే వీఆర్ ద స్పెషలిస్ట్ అవైలబుల్ టు సర్వ్ యూ. సో ఈ సర్జరీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయా ఫ్యూచర్ లో? ఎప్పుడైనా ఏ సర్జరీ అయినా సైడ్ ఎఫెక్ట్స్ లేనిది లేదండి. ఎవ్రీ సర్జరీ హ్యాస్ 1 or 2% కాంప్లికేషన్స్. అండ్ అందరు పేషెంట్స్ కి మేము ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ కేస్ ఆఫ్టర్ సర్జరీ కాంప్లికేషన్స్ వస్తే ఎలా మనం మేనేజ్ చేయాలి అన్ని చెప్పే కన్సల్ట్, కాంప్లికేషన్స్ వస్తే సొల్యూషన్స్ అన్ని చెప్పే వీ డు మేనేజ్ దీస్ పేషెంట్స్. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది వేడి, కంట్లలో వేడి ఎక్కువైపోయి ఐదు నుంచి వాటర్ వస్తున్నాయి. చాలా భయపడుతున్నారు. మళ్ళీ అప్పట్లో కళ్ళు వస్తున్నాయి అనేసి మాట్లాడుకుంటున్నారు కదా, ఆ ఎఫెక్ట్ మనం పడుతుందా? ఇప్పుడు నార్మల్ గా సమ్మర్ లో ఐలో ఏమైనా వేడి ఉంటుందా? వాటర్ ఊరికనే వాటర్ రావడం, దీనికి సొల్యూషన్ ఏంటిది? అసలు ఏమైనా భయపడే సిచ్యువేషన్ ఇది? సో అందరికి తెలుసు, సమ్మర్ అంటే బయట ఎండ ఎక్కువ ఉంటది, దుమ్ము ధూళి ఎక్కువ ఉంటది. సో సమ్మర్ అప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు యూవీ రేస్ ప్రొటెక్షన్ కి గాగల్స్ అందరూ వాడితే మంచిదండి. వెన్ ఎవర్ యూ గో అవుట్, ట్రై టు వియర్ సన్ గ్లాసెస్ టు ప్రొటెక్ట్ యువర్ ఐస్. రెండోది, ఈ సమ్మర్ సీజన్ అప్పుడు అలర్జీస్ కొంచెం ఎక్కువ వస్తాయండి. సో అలర్జీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రొటెక్టివ్ మెషర్స్ తీసుకోవాలి. రెండోది, కళ్ళల్లో ఎరుపు, దురదను, నీళ్ళు కారుతూ ఉంటే మనం అలర్జీకి మెడికేషన్స్ అన్నది డాక్టర్ ని చూసాక సివియారిటీ ఆఫ్ అలర్జీ బట్టి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. రెండోది, మనకి సమ్మర్ అప్పుడు ఎక్కువ కొంచెం కళ్ళు నలుపుతూ ఉండడం వల్ల కళ్ళు కురుపులు అంటారు, కళ్ళ రెప్పలకి ఇన్ఫెక్షన్స్ అన్నది అయ్యే అవకాశం ఉంటది. సో ఇలా కళ్ళల్లో కురుపులు వచ్చి, కళ్ళల్లో ఎరుపుతో పాటు స్వెల్లింగ్ వచ్చి, ఊజుల్లాగా పస్ పాయింట్ లాగా ఉంటే కంపల్సరీ డాక్టర్ ని కలవాలి. మనం చూసి ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయోటిక్, జస్ట్ నార్మల్ కురుపు అంటే దానికి ఏంటి పరిష్కారం అనేది మేము చెప్తాము. సో చిన్నపిల్లలకు కూడా వస్తుంటాయి. చిన్నపిల్లల మదర్స్ కూడా చాలా భయపడుతుంటారు. సో వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్స్ ఉందా? సో చిన్నప్పుడు కొన్నిసార్లు పుట్టుకతో కంటిలో నీరెళ్ళే దారి అనేది ఫుల్ డెవలప్ అవ్వకుండా పుట్టిన చిన్న పిల్లలకి నీళ్లు కళ్ళలో నుంచి కారే సమస్యలు అన్నది ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. నీళ్ళతో పాటు ఊజులు కూడా రావచ్చు. సో దీన్ని కంజెనిటల్ నేసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటాము. సో చిన్నప్పుడు చాలా మంది స్నానం చేపించేటప్పుడు మసాజ్లు కూడా చేస్తూ ఉంటారు. కానీ ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ మసాజ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా పిల్లలు పుట్టుకతో కంటిలో నీళ్లు కారుతూ ఉంటే 1 year వరకు ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ మసాజ్ తో 90% నీరెళ్ళే దారి అన్నది ఓపెన్ అయ్యి నార్మల్ గా 1 year తర్వాత ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ 10% విత్ ద మసాజ్ రిజాల్వ్ అవ్వకపోతే అట్లాంటి పిల్లలకి 1 year తర్వాత ప్రోబింగ్ అనేది మేము చెప్తూ ఉంటాము. సో ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ మసాజ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలా పిల్లలు పుట్టుకతో కంట్లో నీళ్లు కారుతూ ఉంది, కళ్ళల్లో వాటర్ తో పాటు ఊజులు కూడా వస్తున్నాయి అంటే కంపల్సరీ ప్లీజ్ కన్సల్ట్ ద ఆక్లోప్లాస్టీ సర్జన్. వీఆర్ హియర్ టు షో యూ ద ప్రాపర్ టెక్నిక్ ఆఫ్ మసాజ్.